వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారవం సభ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి అసలు సిసలు గుట్టు రట్టయింది ప్రస్తుతానికి. వాస్తవమే, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేది చాలా స్పష్టంగా నిన్న బయటకు వచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగినటువంటి డిబేట్లో జడ శ్రవణ్ కుమార్ అండ్ దేర్ టీమ్ చేసినటువంటి కుట్రని తెలుగుదేశం పార్టీ నేత మహాసేన రాజేష్ బయటపెట్టారు. ఒకసారి ఆడియో విందాం. ఇందాక చెప్పాను కదా సంచలనం అవుతున్నటువంటి ఆడియోని, ఒకసారి దీన్ని విందాం. అనుకున్నాడేమో, ఆ క్రమంలో కానీ వచ్చాడేమో అనుకున్నాను. కాకపోతే వీళ్ళు కొన్ని రోజుల క్రితమే ఒక కుట్ర చేశారు సార్. ఏంటి ఆ కుట్ర అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది సార్, ఈ రావణ్ అనే వ్యక్తిని కానీ లేకపోతే ఈ జడ శ్రావణ్ అనే వ్యక్తిని ఇప్పుడు కేసులు పడ్డాయి. వాళ్ళు మాట్లాడిన మొదటి వీడియోలు ఏం కాదండి ఇవి. వీళ్ళు ఇప్పటికే కొన్ని వందల సార్లు మాట్లాడినా పడనివి ఇక్కడెందుకు పడ్డాయి అనడానికి, వీళ్ళు చేసిన కుట్ర ఏంటనడానికి నా దగ్గర ఒక ఆడియో ఉంది సార్. ఈ ఆడియో ఒక్కసారి, ఇతను జాడ శ్రవణ్ కుమార్ అనుచరుడు మాట్లాడుతున్నాడండి జాడ శ్రవణ్ తో. ఏం మాట్లాడాడో ఒకసారి వినండి సార్. అతను ఏమన్నాడు ఏంటండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ ధర్నాలు రాష్ట్రోకలు కాదండి, ఒక ట్రైన్ నో లేకపోతే బస్సునో తగలబెట్టి సెన్సేషనల్ చేస్తాం, మేము అరెస్ట్ అయినా పర్లేదు, మీకు హైప్ వస్తుందండి అన్నాడండి. దానికి ఇతనేమన్నాడంటే, వీళ్ళు అలాంటి అదో పని చేయరేమో అంటుండగానే మళ్ళీ అనుచరుడు అంటాడు, సార్ మేము అవ్వాలని కోరుకుంటున్నాం, అంటే మీ అరెస్ట్ జరగాలి, ఇది కులాలకు ఆపాదించాలి, మేము ఒక ట్రైన్ నో బస్సునో తగలబెట్టాలి, మేము జైలుకి వెళ్ళైనా సరే మిమ్మల్ని ఏదైనా ఒక పొజిషన్ లో పెట్టడానికి ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఒక భయంకరమైన పెద్ద ఎవిడెన్స్ కదండి అరెస్ట్ చేయడానికి, కేసులు పెట్టడానికి. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. నాకు ఎవిడెన్స్ అది. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. దాంతో పాటు ఇతను మొన్న డీసీఎం అని ప్రకటన చేశాడు సార్. డీసీఎం అని ఎందుకు అన్నాడు అనుకుంటే, దాన్ని కూడా ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారటండి. ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి సార్. పొద్దున ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటాను మన వాళ్ళకి కాక. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే, పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాల కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజన్ రాజు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరున్నారు ఉప ముఖ్యమంత్రి ఏమాట్లాడారు. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి అప్పుడు లేదు, మాట్లాడేవాడు లేదు, మళ్ళీ పదవుల కోసం వస్తాడు. ఒకే ఒక ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ మీరే నాదే. అది సార్ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈయనతో చెప్పాడని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ఇతనే చెప్తున్నాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరు రోజు మాట్లాడుకుంటున్నారని అర్థం ఆ మాటల ప్రకారం. అంతే కదా సార్. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడండి. కాకపోతే వీళ్ళకి ఎందుకు కులం ముసుగు మత ముసుగు ఎందుకు వేస్తున్నాడు. ఒకవేళ ఇతను అఫీషియల్ పొత్తు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు సార్, మేము పొత్తులో ఉన్నాం అన్నారు, వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటారు. మరి ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగా పొత్తులో ఉంటే ఈ పెట్టిన ఈ 71 ఓట్ల, ఇతనికి 71 ఓట్లు వచ్చాయి, ఈ పార్టీతో అతను నిజంగా పొత్తు పెట్టుకునే దీనస్థితికే జగన్ దిగజారిపోయి ఉంటే అనౌన్స్ చేసి మాట్లాడొచ్చు కదా. ఎందుకు దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకుని మాట్లాడాలి, ఎందుకు అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని మాట్లాడాలి, ఎందుకు వీళ్ళు ఇలాంటి కావాలని అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళే మాట్లాడి వాళ్ళే రెచ్చగొట్టి, అరెస్ట్ అయితే ఎందుకు ట్రైన్లు తగలబెట్టాలి, ఎందుకు బస్సులు తగలబెట్టాలి, ఎందుకు ప్రజలు చంపాలి. ఇంత పెద్ద కుట్ర తాగుంది సార్. ఇప్పుడు నేను ఒకటైతే వాస్తవం రాజేష్ గారు, మీరు వినిపించిన ఆడియోలో గనక ఆ రైలు తగలబెట్టడాలు అలాంటివి గనక వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది మరి దాన్ని బేస్ చేసుకుని పెడితే ఆ కాన్స్పిరసీ మొత్తం బయటకు వస్తుంది. మాట్లాడిన వ్యక్తిని విచారిస్తారు, మాట్లాడిన ఇద్దరు వ్యక్తులను విచారిస్తారు, అది ఆ కాన్స్పిరసీ బయటకు వస్తే అలా కాన్స్పిరసీ వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశారు, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా మీ జిల్లాల్లో, కాబట్టి మళ్ళీ అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క నిమిషం రాజేష్ గారు, రామకృష్ణ గారితో కూడా అడుగుతాను. అంటే తను నిన్న అక్కడ స్టూడియోలో లేడు, వేరే చోట నుంచి లైవ్లో మాట్లాడాడు కాబట్టి ఆ పర్టికులర్ ఆడియోలో ఉన్నటువంటిది మనకు కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. గతంలో కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టడానికి, కోనసీమ జిల్లా, దానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టాలా, ఒక జాతీయ స్థాయి నాయకుడిని ఒక జాతి నాయకుడిగా లేదంటే ఒక చిన్న జిల్లాకు పరిమితం చేసేశారు అన్నటువంటిది చాలామంది అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టకుండా అంబేద్కర్ పేరు ఎందుకు ఇక్కడ పెట్టడానికి ఇది అని చెప్పి కూడా ప్రొటెస్టులు చేస్తే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన ఇంటి మీద, అది కూడా ఆయన అద్దెకి ఉన్న ఇల్లు అండి, ఆయన సొంత ఇల్లు ఏం కాదు, ఆయన అద్దెకి ఉన్న ఇల్లు, అమలాపురంలో ఆయన అద్దెకి ఉన్న ఇల్లు, ఆ ఇంటి మీద దాడి చేశారు జన సైనికులు, కాపులు దాడి చేసి తగలబెట్టేశారు ఇది అన్నారు. వాస్తవం ఏంటంటే అందులో జనసేన వాళ్ళు కానీ కాపులు కానీ వీళ్ళు తగలబెట్టింది ఏం లేదు. పినిపే విశ్వరూప్కి చెందినటువంటి అనుచరులే ఆయన అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి మీద వాళ్ళంతటా వాళ్ళే దాడి చేయించి తగలబెట్టారు. అది ఒకటి. అండ్ బిఫోర్ దట్ మనకి తునిలో కాపు ఉద్యమం అప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఈవెందో కాపులకి 5% రిజర్వేషను, 3,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2014-19 మధ్యలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా కాపులకి రిజర్వేషన్లు కావాలని, ఇంకోటని కాపుల హక్కులు అని చెప్పని మాట్లాడుతూ ఆ రోజు తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనుకుంటా తగలబెట్టారు. అండ్ అఫ్ కోర్స్ అక్కడ కూడా వచ్చినటువంటి కడప నుంచి పంపించినటువంటి కొంతమందిని వాళ్ళు కూడా దీంట్లో దూరి చేశారు. అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా దాంట్లో వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటిదే మళ్ళీ ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఇప్పుడు జడ శ్రవణ్ అరెస్ట్ అవ్వాలి. ప్రశ్న రావణ అరెస్ట్ అయ్యాడు, మూడోసారి కూడా అయ్యాడు, మచిలీపట్నం తీసుకెళ్లారు. జడ శ్రవణ్ మాత్రం ఇప్పటిదాకా అరెస్ట్ అవ్వలేదు. కాళ్ళ మండలంలో ఆయన మీద కేసు నమోదైంది, అయినా ఇప్పటిదాకా అరెస్ట్ అవ్వలేదు. ఈ జడ శ్రవణ్ ప్రశ్న రావణ వెనకాల తిరుగుతూ అతనికి బెయిల్ వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి జడ శ్రవణ్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అన్నటువంటి పాయింట్ మీద నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. అయితే వీళ్ళకి చెందినటువంటి ఒక మీటింగ్లో అక్కడ మాట్లాడినటువంటి మాటలు వచ్చింది, సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అరెస్ట్ అవ్వాలి సార్, ఏదో ఒకటి చేయాలి, దానికి బస్సు అయినా తగలబెడతాం, రైలు అయినా తగలబెడతాం, ఏదో ఒకటి చేస్తాం, మీరు అరెస్ట్ అవ్వాలి, తద్వారా దీనికి సంబంధించి పెద్ద గొడవ అవ్వాలి, మనకి మైలేజ్ రావాలి. ఇది వాళ్ళ ప్లాన్. అంటే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందో లేదో వాళ్ళు ఏం చేయరేమో, అలాంటి పని వాళ్ళు పిచ్చి పని వాళ్ళు చేయరేమో. అంటే ప్రభుత్వానికి తెలుసు ఎవరిని అరెస్ట్ చేయాలి చేయకూడదు అనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఒక ఎజెండా అనేది చాలా క్లియర్గా ఉంది. సో దాని నేపథ్యం తీసుకున్నప్పుడు ఇక్కడ జడ శ్రవణ్ని అరెస్ట్ చేయరేమో అంటే, లేదు సార్ ఖచ్చితంగా మీరు అవ్వాల్సిందే, మేము అయ్యేలా చేస్తాం, మేము తగలెట్టేస్తామని చెప్పని. దేన్ని తగలబెడతారా మీరు? దేన్ని తగలబెడతారు? మీకు అంత తేట ఉంటే వెళ్ళి మీ కొంపల్ని తగలబెట్టుకోండి, మీ ఇంట్లో ఉండే వస్తువులను తగలబెట్టుకోండి. ప్రభుత్వాస్తులు తగలబెట్టడం ఏంటి? పొడరాలు కొట్టేవాళ్ళక. పైన ఈయన ఉన్నటువంటి మీటింగ్లో ఈయన మాట్లాడడం, ఈయన చెప్పడం, ఒక జడ్జిగా పనిచేసి, అది కూడా ఏంటి, జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, సివిల్ క్రిమినల్, ఈ రెండే చూసింది, అంతకుమించి పెద్ద చేసింది ఏం లేదు. క్రిమినల్ లాని ఔపోసన పట్టేసిన అన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా అతను అరెస్ట్ కావాలి, తద్వారా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆఖరికి బస్సుల్ని రైళ్ళని కూడా తగలబెట్టడానికి సిద్ధమైపోయారు అనేది మొదటి దాంట్లో బయటపడింది. ఇక రెండోది, 1,10,00,000 మంది ఉన్నారు, 1,10,00,000 మంది ఉన్నారు, అందులో 10 లక్షల ఓట్లు నాకు ఇవ్వండి, నేను డిప్యూటీ సీఎం ఎందుకు అవనో నేను చూస్తాను. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇదంతా కూడా ఆడియోలోనే బయటపడింది. రైట్, ఇంకేం కావాలి? వీళ్ళని తీసుకెళ్ళి డీటైన్ చేయక, రౌడీ షీట్లు ఓపెన్ చేయక, సంఘ విద్రోహ శక్తులు అని ముద్ర వేయక ఏం కావాలి ఇంక వీళ్ళ మీద? ఇది సెన్సేషన్ అయినటువంటి ఇంకొక ఆడియో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.